ధర్మం చరించే పద్ధతి యాజనము ద్వారా ప్రజలకు చెప్పగల నాయకుడు సామాన్య ప్రజలకు అవసరమే. కానీ నా చెడు అలవాటు సామాన్య లేడు. అందుకే నాయకుడనేవాడు ముందుగా తానే శాస్త్ర నియమాలను అనుసరించవలను. యద్యారగ్రే విషమిన పరిణామే మృతోపమం తుస్ముఖం సాత్వికం ప్రోక్తమాత్మా బుద్ధి ప్రసాదజం. సారాంశం: ఒక చిన్న ప్రయత్నం వలన మనం ఒక పనిని ఇట్లే చేసేయవచ్చు. అదే నిరంతర ప్రయత్నం వలన మనం అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తూ విజయాన్ని పొందవచ్చు. కానీ విజయానికి కావాల్సినది నిరంతర ప్రయత్నం. మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మా వినిగ్రహః భావ సంశుద్ధి హృద్యతత్తపో మానసముచ్యతే. సారాంశం: నూని భావాలే మన ఆలోచన జీవిత గమనం విషయాలపై కొట్టుమిటాడుతున్నారు. దుఃఖం, సంతోషం, మంచి చెడు, జయం, అపజయం, ఇలా రెండు విషయాలపై మన మనసు ప్రభావితం అవుతుంది. త్రిదం నరక స్వేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తాస్ద లోభస్తాస్మా దేతత్రయం త్వజే. సారాంశం: మానవులందరిలో 3 రకాల దుర్గుణములు ఉన్నాయి. అవి అందరిలో ఉంటాయి. కానీ వాటి స్థాయిని బట్టి అవి మనకి ఎంత అవసరమో లేదా అనవసరమైన విషయాన్ని స్వయంగా తెలుసుకోవాలి. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషోయే యశ్రద్ధః స ఏవాసః. సారాంశం: మనలోని భావాలే, మన ఆలోచనలే మన జీవిత గమనం. మన అందరిలో భేదాభిప్రాయాలు, ఆలోచన విధానం ఒకటిగా ఉండదు. ప్రతి ఒక్కరిలో వేరువేరుగా ఉంటుంది. అదే మన శ్రద్ధ ప్రతి మనుషుల జీవితానికి అత్యంత ముఖ్యమైనది. Hey.